మైనా స్టోరీస్. ఈ బిడ్డ ఇక్కడే ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను. ఎలాగైనా దీని పీడ వదిలించుకోవాలి అని అనుకుంటుంది చిత్ర. చిచ్చి, దీన్నసలు ముట్టుకోకూడదనుకున్నాను, కాని తప్పటం లేదు అని నెమ్మదిగా ఆ పాపని ఎత్తుకొని బయటకి వెళ్ళిపోతుంది. సుందర్ గుర్రుపెట్టి నిద్రపోతూ ఉంటాడు. చాలాసేపటి తర్వాత సుందర్కి మెలకువ వస్తుంది. పక్కనే బిడ్డా భార్య ఇద్దరూ లేకపోవటం చూసి ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడా కనిపించరు. ఈ చిత్ర పాపని తీసుకుని ఎక్కడికి వెళ్ళుంటుంది? కొంపదీసి పాపని వదిలించుకోవాలని ఏదైనా చేయటానికి తీసుకెళ్ళిందా అని కంగారుగా బయటికి పరిగెడతాడు. చిత్రా, చిత్రా అంటూ కేకలు వేస్తూ రోడ్లపై పిచ్చివాళ్లా తిరుగుతాడు. ఈ రాక్షసి నా బిడ్డని ఏం చేసిందో ఏంటో అని బరువెక్కిన గుండెతో బాధగా పరుగులు పెడుతూ ఉంటాడు. కాని ఎక్కడా వాళ్ల జాడ తెలియదు. రోడ్డు పక్కన ఫుట్పాత్లపైన, చెత్తకుప్పల దగ్గర, వీధుల్లో ఎక్కడ వెతికినా పాప కనిపించదు. అలా రాత్రంతా వెతికి అలసిపోయి నీరసంతో, నిస్పృహతో, నిస్సహాయంగా, జీవం లేనివాడిలా ఇంటికి వస్తాడు. చిత్ర ఆనందంగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. చిత్రా, పాపెక్కడా? నిన్నే అడుగుతుంది. ఏ పాపా? మనకెంతమంది పాపలున్నారేంటి? మనకి కాదు, మీకుంది. సరే, నా పాపెక్కడా? నన్నడిగితే నాకేం తెలుసు? రాత్రి మీ పక్కలోనే ఉంది కదా, నడుచుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిందేమో, వెతుక్కోండి. వెటకారం వద్దు. మర్యాదగా నా పాపని ఏం చేశావో చెప్పు. నేను చెప్పను. నిజం చెప్పకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అది ఎక్కడుండటం కరెక్టో అక్కడే ఉంది. ఇక దాని గురించి ఆలోచించటం మర్చిపోయి హాయిగా ఉందాం. నా సహనాన్ని పరీక్షించకు. పాప ఎక్కడుందో చెప్పు అని చిత్రచెంప పగలగొడతాడు సుందర్. అనాథాశ్రమం బయట గుమ్మం దగ్గర వదిలేసొచ్చాను. సుందర్ పరుగున ఆశ్రమానికి వెళ్తాడు. నమస్కారం మేడం. చెప్పండి బాబూ, ఏం కావాలి? రాత్రి ఒక చిన్న పాపని మీ ఆశ్రమం గుమ్మం దగ్గర వదిలేశారు కదా, ఆ పాప కావాలి మేడం. ఓ, ఆ అనాథ పాపని దత్తత తీసుకోటానికి వచ్చారా? కాదండి, ఆ పాప అనాథ కాదు, నా రక్తం పంచుకొని పుట్టిన నా కూతురు. అలాగా? మరైతే పాపని ఇక్కడెందుకు వదిలేశారు? మళ్ళీ ఇప్పుడు కావాలని ఎందుకొచ్చారు? అదంతా నా తలరాతండి అని జరిగింది మొత్తం చెప్తాడు సుందర్. అది విన్న ఆవిడ, ఇక నుండి మీ భార్య దగ్గర్నుండి పాపని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే మేడం. ఆమె పాపని తెచ్చి సుందర్కి అప్పగిస్తుంది. బిడ్డని చూసుకొని ఆనందంతో కన్నీళ్లు వచ్చి ముద్దులు పెడతాడు సుందర్. అది చూసి ఆవిడ చాలా సంతోషపడుతుంది. నీలాంటి తండ్రి దొరకటం ఈ బిడ్డ అదృష్టం. ఇంకా నయం, మీ భార్య ఈ పాపని ఇక్కడ వదిలేసింది కాబట్టి మీకు దక్కింది. అదే ఏదైనా చేసుంటే? అమ్మో, అలా అనకండి మేడం. కల్లో కూడా నేనది భరించలేను. తలుసుకుంటేనే నాకు భయమేస్తుంది. ఈ నాన్న ఉండగా నా బంగారు తల్లికి ఏమీ కాదు. ఇక నుంచి నా పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని బిడ్డని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంటిది, మళ్ళీ ఈ దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చారా? అసలు ఈ ఇంటికి పట్టిన దరిద్రానివే నువ్వే. ఇంకొక్క క్షణం కూడా నా ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదు. నడవే బయటికి అని చిత్రని బయటికి గెంటేస్తాడు సుందర్. అప్పటినుండి పాపని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆఫీస్కి కూడా పాపని తీసుకొని వెళ్తాడు. ఆఫీస్లో అతని కొలీగ్ పాపని చూసి ముద్దు చేస్తాడు. హే బుజ్జికన్నా, చిట్టి తల్లి, చిచి చిచి, పాప చాలా క్యూట్గా ఉందిరా. అవునరా, పాపనేంటి ఆఫీస్కి తీసుకొచ్చావు? ఏం చేయనురా, అంతా నా కర్మ. అదో పెద్ద కథ అని తన భార్య గురించి చెప్తాడు. అదేంట్రా, నీ భార్య మరీ అలా ఉంది? అదే కదరా నా బాధ. పోనీలే, పాపను ఆఫీస్కి తీసుకొచ్చి మంచి పని చేశావు. అలా సుందర్ ఒక పక్క పాపని చూసుకుంటూనే మరో పక్క వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చిత్ర పుట్టింటికి వెళ్తుంది. చిచి, నువ్వు నా కడుపున చెడబుట్టావు కదే, అసలు నువ్వేం చేస్తే మారతావు? రోజురోజుకి కసాయి తల్లిలా మారిపోతున్నావు. మాకు నీ మీద ప్రేమబోయి అసహ్యం కలిగేలా చేసుకుంటున్నావు. నీ అందం పిచ్చి తగలయ్యా, దాన్ని తీసుకెళ్లి దిబ్బలో వేయవే. అందం అందం అని ఆ పిచ్చితో నీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావు.
అని చెడామడా తిట్టి పారేస్తారు. నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. అది కాదమ్మా, మా ఆయన నన్ను ఇంట్లోకి రానివ్వటం లేదు. అయితే కాళ్ళమీద పడి బ్రతివిలాడుకో. అయినా రానివ్వకపోతే ఏట్లో దూకు, కాని ఇక్కడికి మాత్రం రాకు అని అనటంతో భర్త దగ్గరికి బయలుదేరుతుంది చిత్ర. దారి మధ్యలో ఆమె స్నేహితురాలు కనిపిస్తుంది. మనస్సులో చిత్ర, ఇదెదురుపడిందేంటి, ఇప్పుడెలా తప్పించుకోవాలి, ఎక్కడైనా దాక్కోవాలి అని అటూ ఇటూ చూస్తుంది. ఈ లోపల ఆమె చిత్రని చూస్తుంది. ఏంటి చిత్ర, నన్ను చూసి కూడా చూడనట్టు మొహం చాటేస్తున్నావు? అబ్బే అదేం లేదే, నువ్వేనా, ఎవరో అనుకున్నాలే. నాకు తెలుసులేవే, నీకు నల్లటి బిడ్డ పుట్టిందట కదా, మరి ఇప్పుడేమంటావ్? ఈ చిత్ర ఎప్పుడూ ఒకే మాట. నా దృష్టిలో అసలు అది నాకు పుట్టనే లేదు. దానికి నేను తల్లిని కాదు, అది నాకు కూతురు కాదు. నీకేమైనా దెయ్యం పట్టిందా? కన్న కూతుర్ని వదిలేశావా? నేనేదో మాట వరుసకంటేను. నేను సీరియస్గానే చెప్తున్నాను, అది నా బిడ్డ కాదు అని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది చిత్ర. భర్త దగ్గరికి వెళ్తుంది. ఆగు, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా ఇంటికొచ్చావు? నన్ను క్షమించండి, ఇంకెప్పుడు పాప జోలికి రాను. నన్నింట్లోకి రానివ్వండి. నీ మాట నమ్మొచ్చా? నన్ను నమ్మండి, నాకెంతో ఇష్టమైన నా అందం మీదొట్టు. సరే, లోపలికి రా. అలా ఆ రోజు నుండి పాప జోలికి రాదు చిత్ర. అలాగే పాప బాగోగులు కూడా పట్టించుకోదు. సుందరే పాపకి అన్నీ తానే చూసుకుంటూ ఉంటాడు. పాపకి అఖిల అని పేరు పెడతాడు. అఖిలకి 3 సంవత్సరాలు వచ్చాక చిత్ర మళ్లీ గర్భవతి అవుతుంది. డెలివరీ డేట్ దగ్గర పడుతుంది. చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తారు. చూడమ్మా చిత్ర, లోపల బేబీ చాలా హెల్దీగా ఉంది. ఎటువంటి కాంప్లికేషన్సూ లేవు. అయినా మీరెందుకో బాగా టెన్షన్ పడుతున్నారు. చిత్ర, సుందర్ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. మనస్సులో సుందర్, తనెందుకు టెన్షన్ పడుతుందో నాకు తెలుసు డాక్టర్ అని అనుకుంటాడు. ఏంటి, సమాధానం చెప్పకుండా ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు? అబ్బే ఏమి లేదు డాక్టర్. సరే, రిలాక్స్గా ఉండండి, అంతా సజావుగా జరుగుతుంది. డోంట్ వరీ. అలాగే డాక్టర్ గారు అని బయటకి వచ్చేస్తారు. ఏమండి, మళ్ళీ నల్లటి బిడ్డే పుడుతుందేమో అని నాకు భయంగా ఉంది. అలా ఏం కాదులే, ప్రతిసారి అలాగే ఎందుకు జరుగుతుంది? అంతేనంటారా? ఈసారి నువ్వు కోరుకున్నట్టు ఎర్రగా బుర్రగా ఉండే పండులాంటి బేబీ పుడుతుంది. నిజంగానా? నిజం, నా మాట నమ్ము, టెన్షన్ పడకు అని భార్యకి సర్ది చెప్తాడు. కాని సుందర్కి కూడా మనస్సులో టెన్షన్గా ఉంటుంది. ఇలా ఉండగా డెలివరీ డేట్ రానే వస్తుంది. భార్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసి సుందర్ గుడికి వెళ్తాడు. భగవంతుడా, ఒకవేళ ఈసారి కూడా నల్లటి బిడ్డే పుడితే నా భార్య ఏమైపోతుందో నీమీదే భారం వేస్తున్నాను. నా భార్యకు ఇష్టం లేని బిడ్డను ఇచ్చి తనను పిచ్చిదాన్ని చెయ్యకు. ఆ బిడ్డకు కూడా తల్లి ప్రేమని దూరం చెయ్యకు. నన్ను బాధ పెట్టకు. ఈ ఒక్కసారైనా నా మొర ఆలకించు. నీకు 101 కొబ్బరికాయలు కొడతాను అని దండం పెట్టుకుంటాడు. తిరిగి హాస్పిటల్కి వెళ్తాడు. లోపల చిత్రకి డెలివరీ చేస్తూ ఉంటారు. సుందర్ టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. నర్సు వచ్చి, సార్, మీకు మళ్ళీ పాపే పుట్టిందండి, ఇదిగో మీ పాప అని బిడ్డని తెచ్చిస్తుంది. సుందర్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. భయంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి పాపని చూసి ఒక్క క్షణం షాక్ తగిలినవాడిలా బొమ్మలా అలాగే నిలబడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.